ఏం చేంజ్ చూసారు మీలో స్కిల్స్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా? నేను బైపీసీ నుంచి వచ్చాను కాబట్టి నాకు మ్యాథ్స్ అస్సలు రాదు. ఓకే. 10th లో కూడా కష్టపడి కంఠస్థ పెట్టి ఎగ్జామ్ రాసిన. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఫుల్ మ్యాథ్స్ మంచి పట్టు వచ్చింది. దానిపైన ఏది ఇచ్చినా సాల్వ్ చేస్తారు. ఏది ఇచ్చినా ఈ క్రెడిట్ అంతా ఎవరిది? సార్స్ దే మొత్తం. సార్స్ దే. శ్రీధర్ సిసి ఫ్యాకల్టీ అలా చెప్తారు. ఫ్యాకల్టీ అట్లా చెప్తారు. ఓకే. అంటే ఇంకా ఎవరికైనా కూడా మీరు రిఫర్ చేస్తారా శ్రీధర్ సిసి? ఎవరికైనా రిఫర్ చేస్తాను మేడం. ఓకే. నా నుంచి కొంతమందిని జాయిన్ కూడా చేసిన మా ఫ్రెండ్స్ ని. సో అందరూ వాళ్ళ గోల్స్ వైపు వెళ్తున్నారు. ఓకే. అద్భుతంగా ఉంది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి? ఆర్ఆర్బి రైల్వేస్. ఓకే. బిఫోర్ గా మీరు ఎప్పుడైనా వేరే ఎగ్జామ్స్ అటెండ్ చేశారా? లేదు, ఇప్పటికి రెండు రాసిన మొన్న రీసెంట్ గా. ఒకటి క్వాలిఫై అయినా, ఒకటి ఇంకా ఆపలేదు. ఓ సూపర్, ఆల్ ది బెస్ట్. Thank అండ్ you, అలాగే మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఆ టెస్ట్ వల్ల ఒక స్టూడెంట్ కి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ లో ఎలా బెనిఫిట్ అవుతుంది? ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే, ప్రతి ఒక్కరు ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు మాక్ టెస్ట్ ఖచ్చితంగా రాయాలి మేడం. ఎందుకంటే మన స్కోర్ బిఫోర్ ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. దానివల్ల మన ప్రిపరేషన్ ఎట్టా ముందుకు తీసుకెళ్లాలనేది తెలుస్తుంది మనకి. ఆ ఎగ్జామ్ కి సంబంధించిన మొత్తం క్లియర్ గా నెక్స్ట్ డే మనకి రివిజన్ ఉంటుంది. ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి 2 to 3 hours ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. ప్రతి పాయింట్ ని కూడా పిన్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. ప్రాక్టీసింగ్ ఎలా ఉంటుంది శ్రీధర్? ప్రాక్టీసింగ్ అద్భుతంగా చెప్తారు సార్. సో మనకి కొన్ని హిట్ లాంటి టెస్టులు పెడతారు. ఆ హిట్లు ఏంటంటే మనకు ఒక 100 ప్రాబ్లమ్స్ ఇచ్చి సార్ ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిపోతారు. మనకి ఇంకా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి ఎక్స్ట్రా ఒక పేపర్ ఇస్తారు. దాన్ని మనం ఇంటి దగ్గర సాల్వ్ చేసుకుని హాస్టల్లో అట్లా సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఓకే. సో ఎనీవేస్ ఫైనల్ గా శ్రీధర్ సిసి గురించి ఒక 1 word లో డిస్క్రైబ్ చేయండి అంటే? అన్స్టాపబుల్. సూపర్.